మొటిమలు అనేటివి వస్తున్నాయి. స్కిన్‌లో డల్‌నెస్ ఉంది అనంటే 2 విధాలుగా మనం చూసుకోవాలి. మొటిమలు ఆయిల్‌నెస్‌గా వస్తుంది. డల్‌నెస్‌లో డ్రైనెస్ వల్ల అని రావచ్చండి. లేక ఇతరత్ర ట్యానింగ్ తోటి కూడా రావచ్చనమాట. సో, మొటిమలనేది ఎందుకొస్తుంది? చర్మంలో ఆయిల్ గ్లాండ్స్‌లో మనకి విపరీతమైన యాక్టివిటీ పెరిగి ఎందుకు పెరుగుతుంది? హార్మోనల్ రీజన్స్ తోటి పెరుగుతుంది. సో, హార్మోనల్ రీజన్స్ తోటి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరిగి, ఆ తర్వాత చర్మంలో మనకి ముద్దల్లాగా ఇరుక్కొని దాని తర్వాత అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఆ విధంగా నలుపు వస్తూ ఉంటుందన్నమాట. మనకు ఆ విధంగా మొటిమలు అనేటివి కొమిడోన్స్ ఫామ్ అవుతాయి. ఈ కొమిడోన్స్ నుంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది అక్కడికి వచ్చేసి బ్యాక్టీరియా కొమిడోన్స్ లో ఉన్న ఆ ఆయిల్ ని అది తినేసి ఎక్కువ పస్ని వదిలేస్తూ ఉంటుంది అక్కడ. ఆ చీము పేరుకుపోయినప్పుడే పింపుల్స్ లాగా అవుతూ ఉంటాయి. విపరీతమైన పింపుల్స్ అయినప్పుడు ఆ విధంగా ఉండిపోతుంది. మరి డల్నెస్ అవుతూ ఉంటుంది, డ్రైనెస్ కూడా ఉంటుంది, మరి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అంటున్నారు కదండి. అంటే ఈ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. డల్నెస్ అనేది చర్మంలో కొల్లాజన్ డెఫిషియన్సీస్ తోటి అక్కడ హైడ్రేషన్ లేకుండా మనకి ప్రాబ్లం అవుతుందండి. అదే మనకి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పైన చర్మం పైన మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. డ్రైనెస్ ఆఫ్ స్కిన్, క్వాలిటీ ఆఫ్ స్కిన్ తగ్గిపోతుంది కాబట్టి దాంట్లో డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఎక్కడ ఉంది, డల్నెస్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. నుదుట పైన ఉందా, ముక్కు పైన ఉందా, బుగ్గల పైన ఉందా, బుగ్గల ఈవితల భాగంలో ఉందా, నోటి చుట్టూరా ఉందా అని చూసుకోవాలి. ఈ డల్నెస్ మనం ఎక్కడుందో చూసుకొని డ్రైనెస్ ఎక్కడుందో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలానే మొటిమల్ని కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సీరమ్స్ ఎలాంటివి అని అంటే నాన్ అక్లూజివ్ సీరమ్స్ అనేటివి యూస్ చేయాలి. అంటే హైడ్రేటింగ్ సీరమ్స్ అనేటివి యూస్ చేయాలి ఎక్కువగా. హైడ్రేటింగ్ సీరమ్స్ అని అంటే హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్, హైలూరోనిక్ యాసిడ్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేటివి యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.